మనకు విలువైన బాధ్యత ఉంది. ఆ బాధ్యత కొరకు మనం యేసు ప్రభువుని నమ్మాలని బైబిల్ చెప్తుంటే అసలు ఆ బాధ్యత ఉందన్న సంగతి ఎక్కడుంది? అసలు సంఘాలకు తెలుసా? నేను చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో కొన్ని టీమ్స్ ఉంటాయి. మీరు చూడండి, చర్చిలో ప్రెసిడెంట్స్ అనే టీమ్స్ ఉంటాయి ఉండవా? సంఘంలో ప్రెసిడెంట్స్ ఉంటారు, ట్రెజరీ మెంబర్స్ ఉంటారు, వర్షిప్ లీడర్స్ ఉంటారు, సండే స్కూల్ టీచర్స్ ఉంటారు, యూత్ లీడర్స్ ఉంటారు, ఇంకా చెప్పండి ఫైర్ టీమ్స్ ఉంటారు. అందరు ఉంటారు, కానీ ఒకరు ఉండరు. డిసేబుల్స్ ఉంటారు, శిష్యులు ఉండరు. మరి ఎవరు ఉంటారయ్య అంటే వర్షిప్ చేసే వాళ్ళు ఉంటారు, మందగా నిలబడతారు, ప్రెసిడెంట్స్ ఉంటారు, ఎల్డర్స్ ఉంటారు, వర్షిప్ లీడర్స్ ఉంటారు, ఇంకా చెప్పండి సండే స్కూల్ టీచర్లు ఉంటారు, యూత్ లీడర్స్ ఉంటారు, ట్రెజరీ మెంబర్స్ ఉంటారు. మరి నెక్స్ట్ శిష్యులేరి? జేమ్స్ ఉన్నంతకాలం జేమ్స్ చెప్తాడు, జేమ్స్ పోతే మరో జేమ్స్ ఏడి? సురేష్ ఉన్నంతకాలం సురేష్ చెప్తాడు, సురేష్ పోతే తర్వాత ఏరి? మీరు చాలా సంఘాలు మీరు గమనించండి, కొంతమంది పెద్ద సంఘాలు పెద్ద నాయకులు చనిపోతే నెక్స్ట్ ఆ చర్చ చేసే పని ఏంటి చెప్పిన? మూసేస్తున్నారు. ఇంకా చర్చి మెల్లమెల్లగా మూతపడిపోద్ది. ఎందుకు మూతపడిపోద్ది? ఇంకా ఆయన లేకపోతే చెప్పండి చర్చ్ లేదు. ఎందుకంటే ఇక ఆయన లేకపోతే చర్చ్ లేకపోవడం ఏంటి? అరే ఈ 40 ఏళ్ళు 30 ఏళ్ళు పరిచర్యలో ఆయన చనిపోయిన తర్వాత ఒక్క శిష్యుడిని ఆయన తయారు చేయలేదా? చనిపోయేలోపు ఒక్క శిష్యుని. మరి ఎవరిని తయారు చేశాడు? స్లేవ్స్ని తయారు చేశారు. స్లేవ్స్ అంటే ఏం చేస్తారు? స్లేవ్స్ అంటే రాయ్ కూర్చో, రాయ్ లేక రాయ్ అలా పో, అరే ఇచ్చేయి, ఆ బరకమడతట్టి ఇచ్చే స్లేవ్స్. చర్చిలో స్లేవ్స్ ఉన్నారు. మీరు చూడండి, అక్కడ బైకులు పని చేయొద్దని అంటలేదు, అక్కడ బైకులు చక్క పెట్టండి, ట్రాఫిక్ క్లియర్ చేయండి, ఇంటికి రండి, కూరగాయలు తండి, చెత్త తండి, సేదారం తండి, ఇవి నేర్పిస్తారు. ఇంట్లో వర్కులు చేయడానికి నడుతున్నారు. స్లేవ్స్ని రెడీ చేస్తున్నారు ఈరోజు చర్చ్ పేరు మీద, పనులు చేయడానికి ఇలాంటి నడుతున్నాయి. ఇలాంటి సంఘాల్లో మగ్గిపోయి ఇదే శిష్యరేఖం అనుకుంటారు. ఎందుకంటే మన ఇండియన్ మైథాలజీలో ఆ మైండ్ సెట్లో ఉన్నాం కనుక గురు శిష్యుల ఒప్పందం అనగానే మనం ఏమనుకుంటామంటే, గురు శిష్యుల ఒప్పందం అనగానే గురువుకు ఊడిగం చేయడమే శిష్యరేఖం అనుకుంటున్నాం. గురువుకు ఊడిగం చేయడమే శిష్యరేఖం అనుకుంటాం. అందుకే ఏమంటారు తెలిసి, ఇంటికి వచ్చిన తర్వాత ఈ చెప్పకూడదు, నన్ను రాగదు. కానీ కొంతమంది మీరు వెళ్ళిన తర్వాత మీరు చూడండి ఎలా చేయించుకుంటారో విశ్వాసులతో పనులు నడుతున్నారు. ఎలా చేయించుకోవాలనిపిస్తుంది. కొన్ని పనులు చేస్తున్నప్పుడు తమ్ముడు ఆ పని చేయకు, ఆ పని నువ్వు చేయకూడదు అని చెప్పాలి. అమ్మ ఆ పని చేయకు, ఆ పని నువ్వు చేయకూడదు అని చెప్పాలి. చేస్తున్నారు. ఒక ఆవిడ అందట, వచ్చావా? విశ్వాసం వచ్చిందనమాట ఇంటికి. ఆవిడ అంటుంది, పాస్టరమ్మ గారు వచ్చావా, నీకోసం ఎదురు చూస్తున్నాను రా అందంట. వచ్చావు కదా, ఆ 2 గిన్నెలు కడిగేసి అవన్నీ ఇలా తుడిచేసి ఇలా వచ్చాయంటే అప్పుడు ఆవిడ పెద్ద పరిచయం అనుకుంటుంది. ఆ 2 గిన్నెలు ఆ 2 గిన్నెలు కడిగేసి ఆ ఊడిచేసిన తర్వాత ఆవిడ అందంట, మీకు నాకు స్ట్రాంగ్గా టీ ఎట్టమంటారా గ్లాసు అందంట. పెట్టాను. కానీ ఇప్పుడు ఈ అయ్యగారి ఇంట్లో పని చేయడమే పెద్ద దీవెన అనుకుంటున్నారు. నేను సహకరించొద్దని చెప్పట్లేదు, సేవకులకి సేవ చేయొద్దని చెప్పట్లేదు, కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఒకటి ఉంది, వర్డ్ నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వాక్యము నేర్చుకోవాలి. నువ్వు గిన్నెలు కడుగుతావో, తడిగుడ్లేస్తావో, వాళ్ళకి సాయం చేస్తావో, కూరగాయలు తెస్తావో, ఇంకేం చేస్తావో, వాళ్ళ బట్టలు దూతావో, ఎన్నన్నా చేయి, బట్ వాళ్ళ దగ్గర 4 ముక్కలు నేర్చుకోవాలి. నేర్చుకునే వాళ్ళు ఏరి, నేర్పించే వాళ్ళు ఏరి, నేర్పిస్తే నిలబడి నేర్చుకునే వాళ్ళు ఏరి. నేను అడుగుతున్నాను.